और मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार, नमो मेहर बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देव। జోహారులివే శ్రీ మెహేరు బాబా, జోహారులివే శ్రీ మెహేరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన परम पावन, नमो मेहरु बाबा अवतार, नमो देव देव प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देव। అజ్ఞానాంధతనంతము చేసి, అజ్ఞానాంధతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देव। जय मेहर बाबा जय, 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 जय मेहर अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా బాలరాజు గారు, జ్యోతి గారు జై బాబా, సుశీల గారు జై బాబా. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ద రియల్ ట్రెజర్ నెంబర్ 7. ఇక్కడ చాలా కాలంగా మండలితో గడిపినటువంటి రుస్తుం బి ఫలహాతి రాసినటువంటి తన అనుభవాలు కానీ, తను అడిగిన ప్రశ్నలకి జవాబులు కానీ, అది చెప్పినవన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈరోజు మనము ద రియల్ జర్నీ అనే దాని గురించి మాట్లాడుకుందాం. కెమికల్ ఫ్యాక్టరీ ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు, అంటే అక్కడ మెహరాజాద్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ వల్ల వచ్చేటువంటి పొగ, అవన్నీ కూడా పొల్యూషన్ అయిపోతుంది, అక్కడ పొల్యూట్ అవుతుంది అక్కడ ఎయిర్ అంతా కూడా అని ఆ ఫ్యాక్టరీ అక్కడి నుంచి తీసేయాలని వీళ్ళు చాలా గొడవ చేస్తాడు. ఆ సందర్భంగా ఈ రుస్తుం ఫలహాతి అటు ఇటు వెళ్ళి ఆ పనుల మీద వెళ్ళి ఆఫీషియల్స్ని కలిసి వస్తూ ఉంటారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీ ఆ ఫైట్ జరుగుతున్న దాంట్లో 3 years ఫైట్ చేశారు. ఫ్రీక్వెంట్గా ఈయన సిటీస్కి వెళ్ళి గవర్నమెంట్ అఫీషియల్స్ని కలుస్తూ ఉండేవాడు అనమాట. అది దాని గురించిన ఎవిడెన్స్, దాని గురించిన నిజానిజాలు వాళ్ళకి తెలియజేయడానికి, అక్కడ అప్లికేషన్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉండేవాడు. ప్రతి 2 వారాలకి ఒకసారి ఓ బస్సో ట్రైనో తీసుకుని దాంట్లో వెళ్ళడం జరిగేది. ముంబై, పూణే, నాసిక్, ఔరంగాబాద్, ఢిల్లీ ఈ ప్లేసెస్ అన్నీ తిరుగుతూ ఉండాడు ఫాలోఅప్ కోసం. గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడడము, వాళ్ళకి అన్ని అప్లికేషన్స్ సబ్మిట్ చేయడము, ఫాలోఅప్ చేయడము జరుగుతూ ఉండేది. అయితే 2-3 వారాలు హోటల్లో ఉండాల్సి వచ్చేది. ఆ వర్క్ చేయడానికి గాను బోర్డింగ్ ఫెసిలిటీ అక్కడ ఉన్నటువంటి లాడ్జ్లోనో హోటల్లోనో ఉండేవాడు. ఈ రన్నింగ్ అరౌండ్ తోటి, ఈ అటు ఇటు తిరగడం తోటి చాలా టైర్డ్ అయిపోయేవాడు. అది చాలా స్ట్రెస్, ఆయనకి చాలా స్ట్రెస్కి గురయ్యేవాడు. వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ పెద్దగా కోఆపరేట్ చేసేవాళ్ళు కాదు. పైగా ఆ మండలి వాళ్ళది
కాన్స్టెంట్గా ఇది ఎందుకు ఇట్లా వెళ్ళడం ఎందుకు చేయడం ఎందుకు అని వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. బేసికల్గా మండలి వాళ్ళకి ఫైటింగ్ ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు ఓ పక్క నుంచి ఈయనను అంటూ ఉండేవాళ్ళు. అది ఇది రెండు కలిపి ఆయనకు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. ఈ తిరగడం ఒకటి, ఒక పక్కన ఈ మండలి వాళ్ళు ఒకటి. అయితే ఇది కొన్ని సంవత్సరాలుగా ఇది పొడుగైంది, గడిచింది. అయితే ఒక రకమైన అతను మెంటల్ కన్ఫ్యూజన్, నేను ఎక్కడున్నాను ఏంటి అని. ఆ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను, ఎక్కడున్నాను ఏంటి అని ఆ రకమైన స్ట్రెస్ కూడా ఉండేది. లేట్గా నైట్ వర్క్ చేసేవాడు. 7-7:30 కానీ మార్నింగ్ లేచేవాడు కాదు. కళ్ళు తెరవగానే సీలింగ్ వైపు చూసి ఆశ్చర్యపోయేవాడు, నేను ఎక్కడున్నాను ఏంటి అని. ఆ రకమైన కన్ఫ్యూషన్ ఉండేది. నేను పూనాలో ఉన్నానా? లేదు లేదు. ఔరంగాబాద్లో ఉన్నట్టున్నాను? లేదు లేదు. ఢిల్లీలో ఉన్నట్టున్నాను. మళ్ళీ కాంపౌండ్లో ఉన్నానా అనేది అనుకునేవాడు. కాంపౌండ్ అంటే ట్రస్ట్ కాంపౌండ్. ఆ మైండ్ అంతా కూడా ఒక కన్ఫ్యూజన్లో కంజెస్టెడ్గా ఉండేది. మైండ్ అంతా కూడా ఒక ఒక రకమైన కండిషన్. అంటే ఈ కండిషన్ అంటే ఇట్లా ఇరుక్కున్నట్టుగా అట్లా ఉండేదన్నమాట. రిపీటెడ్గా సీలింగ్ చూస్తూ ఉండేవాడు, గోడలవి. ఎందుకంటే ఎక్కడున్నానో తెలుసుకోవడం కోసం. మళ్ళీ అక్కడ మటుకు ఒక దగ్గర మటుకు తనకి ఇటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఇటువంటి మెంటల్ కన్ఫ్యూజన్ అస్సలు లేదు. ఎందుకంటే అక్కడ తను ఉన్నది మెహరాబాద్లో. మెహరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం నేను ఎక్కడున్నాను ఏంటి అనే కన్ఫ్యూజన్, ఆ ఫీలింగ్ ఉండేది కాదు. అయితే ఈ ట్రస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు రూమ్ అంటూ తనకు ఉండేది కాదు, స్టాఫ్ క్వార్టర్స్లో. అక్కడ ఉండదలుచుకుంటే ఏదైనా వర్క్ కోసం అక్కడ ఉన్నట్లయితే మెహరాబాద్లో ధర్మశాలలో పడుకోవడానికి తనకి అవకాశం ఇచ్చారు. ట్రస్టీ జాల్ కోసం కీస్ అడిగి తీసుకునేవాడు అనమాట. ఒక కార్నర్లోనేమో ధర్మశాల బిల్డింగ్ అలెన్ రూమ్ ఉండేది. అలెన్ అని మనకి అలెన్ వ్యాగ్నర్ అని అక్కడ కిచెన్లో వంటింట్లో ఉండేవాడు అతను. ఇప్పటికి కూడా ఉన్నాడు, చాలా పెద్దవాడు అయిపోయాడు. ధర్మశాలకు ఆపోజిట్లో ఇప్పుడు అక్కడికి ట్రస్ట్ ఆఫీస్ మార్చారు. ఇదివరకు అది సావేజెస్ కిచెన్ అనేవాళ్ళు. అక్కడ అన్ని వంటకాలు తయారయ్యేవి. మెహరాబాద్లో ఉన్న వాళ్ళ కోసం రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్థిర నివాసంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా, అంటే అక్కడ రూములు ఇచ్చి అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళకి, ఫ్యామిలీ కాకుండా వాళ్ళు సింగిల్గా ఉన్నట్లయితే వాళ్ళకి అన్నీ వండి పెట్టేవాళ్ళు. అక్కడ సావేజెస్ కిచెన్ అంటారు దాన్ని. సర్వెంట్స్ తొందరగా వచ్చి బ్రేక్ఫాస్ట్, లంచ్ తయారు చేసేవాళ్ళు. ప్రతిరోజు మార్నింగ్ యాలెన్ ఒక అరుపరిచేవాడు వాళ్ళని మరాఠీలో, సర్వెంట్స్ని. చాలా కోపంగా కూడా తిట్లు తిడుతూ అరిచేవాడు అనమాట. ఆ సర్వెంట్స్ వాళ్ళందరికీ తెలిసి ఈయన వస్తాడని. తర్వాత వాళ్ళందరూ కూడా ఆ తిట్లని వాటిని ఎంజాయ్ చేసేవాడు. ఆయన గొంతు ఎంత పెద్దగా ఉండేదంటే, నర్సెస్ క్వార్టర్స్ అని ఉన్నాయి అక్కడ. అంటే మనం అమర్తికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంక్వైరీ అని ఉంటుంది, దాని పక్కన లోపలికి నర్సెస్ క్వార్టర్స్ ఉంటాయి. 1 కిలోమీటర్ ఉంటుంది ఈ దీనికి, సావేజెస్ కిచెన్కి. అక్కడ వరకు వినబడేదంట అతని గొంతుకు. ఆయన వాయిస్ వినగానే ఈయన లేచి కూర్చునేవాడు ఒక నవ్వుతోటి. ఆ వాయిస్ ఈయనకి చాలా కంఫర్టబుల్గా ఉండేది. ఎందుకంటే మెహరాబాద్లో ఉన్నాను అనే విషయం తనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా తెలిసిపోయేది అలెన్ వాయిస్ తోటి. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. నార్మలీ లేచేటప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేటప్పటికి లేదు. అయితే అలాంటి ఎక్స్పీరియన్స్ ఆయన 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 విధము అదంతాను ఈరిచ్కి ఎక్స్ప్లెయిన్ చేసి, అప్పుడు ఈరిచ్ ఏమన్నా అంటే, యాలెన్ కింద జన్మలో ముల్లా అయి ఉంటాడు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అజాన్ అని మసీదులో మనకి వినపడుతూ ఉంటాయి కాళ్ళు. అజాన్ అతను ఇస్తూ ఉన్నాడు, మార్నింగ్ అజాన్. చాలా
నమ్మకస్తుడిలాగా అందరినీ ప్రేయర్స్ తోటి లేపుతూ ఉన్నాడు. ఆ విధంగా తను ఈ సావేజెస్ కిచెన్లోకి వచ్చి ఆ పెద్దగా అరవడము, లేవండి లేవండి టైం అయింది అండమని. ప్రతిసారి ఇది విన్నప్పుడల్లా కూడా అది బాబా లవర్స్కి ఇచ్చేటువంటి కాల్, వేకప్ కాల్ కింద వాళ్ళని వర్క్ చేయించడానికి చేస్తున్నాడు ఆ పని అన్నట్లు ఈయన ఫీల్ అయ్యేవాడు. ఇరిచి నవ్వుతూ చెప్పాయంట, అది అది చాలా వరకు సమంజసమే. ఎవరైనా సరే మనకి అజాన్ కాల్ మెహరాబాద్లో ఇస్తున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ ముస్లిమ్స్ చేసేటువంటి కాల్ని అజాన్ కాల్ అంటారు. దట్స్ రైట్ ఇరిచ్ అన్నాడు తను కూడా. అయితే ఈ ట్రిప్స్ నుంచి ఎప్పుడో వచ్చినప్పుడల్లా రూమ్కి వెళ్ళి ట్రస్ట్ కాంపౌండ్లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత హౌ కల్చర్కి దాన్ని మొత్తం రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ పీరియడ్లో ఒక డ్రీమ్ వచ్చేది. ఆ డ్రీమ్లో తను ఎక్కడి నుంచో రిటర్న్ అయినట్టు, ఒక ట్రిప్ నుంచి భావ కల్చర్ అక్కడ నుంచొని కాంపౌండ్లో వెయిట్ చేస్తున్నట్టుగా వచ్చింది. అది గేట్లో ఎంటర్ అవ్వగానే దగ్గరికి రమ్మని సిగ్నల్ ఇస్తాడు భావ కల్చర్. ఆయన అడిగాడు, రుస్తుం ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు, ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే రుస్తుం రిప్లై ఇస్తాడు, మెహర్ బాబా. భావు మళ్ళీ అడుగుతాడు, నీకేం కావాలి, ఎగ్జాక్ట్గా నీకేం కావాలో అది చెప్పు, ఖచ్చితంగా ఏం కావాలో చెప్పు. మళ్ళీ మెహర్ బాబా అంటాడు రుస్తుం. భావ కల్చరీ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఎక్కడికి నువ్వు ఫైనల్గా వెళ్దాం అనుకుంటున్నావు? సేమ్ రిప్లై ఇస్తాడు మెహర్ బాబా అని. బాబూజీ అప్పుడు కమెంట్ చేస్తారు, గుడ్, రిమెంబర్ దిస్ అండ్ డోంట్ ఫర్గెట్. ఇది గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆ డ్రీమ్ నుంచి మెలకు రాగానే ఒక రకమైన సంతోషమైన ఫీలింగ్ వచ్చింది. అది బాబా మెసేజ్ నాకు అన్నట్టు నేను తీసుకున్నాను. మనందరం కూడా మొత్తం క్రియేషను మనందరము తర్వాత క్రియేషన్ మొత్తము మెహర్ బాబా నుంచి వచ్చింది, అంటే అనంత చైతన్యం నుంచి వచ్చింది. మనకి ఏం కావాలి అంటే ఆ హృదయము మెహర్ బాబాని తలుచుకుంటూ, అంటే మెహర్ బాబా కోసమే అది ఆ హృదయము ఆక్రోషిస్తుంది. ఫైనల్ ప్లేస్ మనందరం వెళ్ళాల్సింది కూడా మెహర్ బాబాకే. ఆ అనంత చైతన్యంలో మనము కలిసిపోవడమే. అది ఎంత మంచి డ్రీమ్ అంటున్నాడు రుస్తుం. నెక్స్ట్, ద డోబీస్ డాగ్. డోబీ అంటే మనందరికీ తెలుసు, చాకలివాడు. ఒక క్రౌడ్, ఒక గుంపుని మండలి హాల్లో అడ్రస్ చేస్తూ ఈరిచ్ అన్నాడు కదా, లైఫ్ మండలి మెంబర్స్కి ఇక్కడ ఎవరైతే బాబాతో ఉంటున్నారో వాళ్ళ లైఫ్ ఒక డోబీ డాగ్ లాంటిది. డోబీ ఎవరో మీకు తెలుసా అని చెప్తున్నాడు. అంటే ఇది ఫారినర్స్ కూడా చదువుతారు కాబట్టి ఆ పుస్తకం, ఇది హిందీ వర్డ్, వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకని డోబీ అంటే ఎవరో తెలుసా? అతను ఒక వాషర్ మ్యాన్. అన్ని బట్టలు ఉతికి బట్టలు ఉతికి ఆ సంపాదనతో జీవిస్తూ ఉంటాడు. డర్టీ క్లోత్స్ అన్నీ కూడా వాష్ చేస్తూ ఉంటాడు. ఇండియాలో ఆయనని మేము ధోబీ అని పిలుస్తాము. హిందీ వర్డ్ అది, ధోబీ కా కుత్తా నా ఘర్కా నా ఘట్కా. అంటే ధోబీ యొక్క కుక్క, డాగ్, చాకలి వాడే డాగు, అది ఇంటికి చెందింది కాదు, ఒక నది ఒడ్డుకి చెందింది కాదు. ఇది ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈ అనడము, నా ధోబిక నా ఘట్కా, నా ఘర్కా నా ఘట్కా అనేది ఎలా వచ్చిందో తెలుసా అంటూ దాని గురించి చెప్తున్నాడు. ఈరోజు చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఒక స్టోరీ చెప్తాను మీ అందరికీ, అది దానివల్ల మీకు ఇదంతా కూడా అండర్స్టాండ్ అవుతుంది. ఒక ధోబీ ఉన్నాడు. అతను, ఒక్క నిమిషం అండి, అతని భార్యతోటి కలిసి ఉండేవాడు ఒక విలేజ్లో. ప్రతిరోజు మార్నింగ్ ధోబీ వైఫ్ లంచ్ ప్రిపేర్ చేసి అది ఒక టిఫిన్ డబ్బాలో పెట్టి అతనికి ఇస్తూ ఉండేది. ధోబీ ఏమో అది తీసుకొని
డర్టీ క్లోత్స్ అన్నీ కూడా తీసుకొని, ఆ మురికి బట్టలు ఆ నది ఒడ్డుకి వెళ్ళేవాడు అవన్నీ వాష్ చేయడానికి. ఆ డాగ్ కూడా తనతో పాటు వచ్చేది. నమ్మకమైన డాగ్, విశ్వాసమైన డాగ్ ఏదైతే ఉందో అది కూడా, ఆ కుక్క కూడా ఈయనతోటి వెళ్తూ ఉండేది. లంచ్ టైం అయినప్పుడు ధోబి ఒక బ్రేక్ తీసుకొని అన్నం తినడానికి అక్కడ కూర్చునేవాడు. ఆ కుక్క తన పక్కనే కూర్చున్న డాగ్ చూస్తూ ఉంటే నాకేమైనా పెడతాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. ధోబికి ఏం ఉద్దేశం ఉంటుందంటే, భార్య వచ్చే ముందు బాగానే తినిపించుంటుంది దానికి వేసి ఉంటుంది ఫుడ్, అందుకని ఇప్పుడే పెట్టొద్దు అన్న ఉద్దేశంతో ధోబి ఉంటాడు. అందుకని ఆ మొత్తం లంచ్ అంతా కూడా తనకే అనుకొని తినేస్తాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు వర్క్ అంతా అయిపోయినాక డాగ్తో పాటు ఇంటికి వెళ్ళిపోతాను. వైఫ్ ఏం చేస్తుంది అప్పుడు, ధోబికి డిన్నర్ సర్వ్ చేస్తుంది. కానీ ఆ డాగ్కి తను ఏమీ పెట్టదు, ఎందుకంటే ఆమె కూడా అదే ఉద్దేశంతో ఉంటుంది. ఈ డాగ్కి అక్కడ హస్బెండ్ పెట్టి ఉంటాడులే, మధ్యాహ్నము ఎక్కువైపోతుంది దానికన్న ఉద్దేశంతో తను పెట్టదు. ఈ రకంగా ఆ పాపం ఆ డాగ్ చాలా ఆకలిగా ఫీల్ అవుతుంది రోజు రోజుకి. అప్పుడు ఆ విధంగా ఈ కోట్ వచ్చింది, అదేంటంటే నా ఘర్క నా ఘట్క అనేటువంటిది దాని మూలంగా వచ్చింది అని చెప్తున్నాను. ఈరోజు స్టోరీ కంప్లీట్ చేశాను. ఆ పిల్గిని అడుగుతా అంటే, హౌ డిడ్ ద డాగ్ సర్వైవ్ అంటే, డాగ్ ఎలా బ్రతికింది మరి తిండి లేకుండా, చాలా తక్కువ తిండితో అంటే ఈరుచు అన్న అంట. ఎప్పుడైనా ఒకసారి మాస్టరు అతను కైండ్ హెల్ప్ఫుల్ మూడ్లో ఉంటాడో, మాకు ఒక ఫ్యూ క్రమ్స్ అలా మా మీద విసిరేస్తూ ఉండేవాడు. ఆ రకంగానే డాగ్ సర్వైవ్ అయ్యింది. వన్స్ ఇన్ ఎ వైల్ ద మాస్టర్ ఇన్ ఎ బెనవలెంట్ మూడ్, హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు కొన్ని క్రమ్స్ అంటే చిన్నవి తినే బ్రెడ్ క్రమ్స్ ముక్కలు అలా విసురుతూ ఉండేవాడు డాగ్కి. ఆ డాగ్ అలా బ్రతికింది. సేమ్ థింగ్ విత్ మండలి, బాబా కూడా అలానే చేసేవాళ్ళు. అంటే నిజంగా వేయడం కాదు, టోటల్గా వీళ్ళందరూ టైర్డ్ అయిపోయి చాలా అలసిపోయినప్పుడు, ఎంతో కష్టపడి కొన్ని పనులు చేసినప్పుడు బాబా ఎదుట మేము గడపాల్సి వచ్చేది. అలానే బాబా మాకు క్రమ్స్ వేస్తూ ఉండేవాళ్ళు. ఈ క్రమ్స్ ఏంటి, క్రమ్స్ అంటే చిన్న ముక్కలు అసలు యాక్చువల్గా. ఈ క్రమ్స్ ఏంటి, ఆ లవ్ అండ్ అటెన్షన్ ఇచ్చేవాళ్ళు, అదే వీళ్ళు క్రమ్స్ కింద ఫీల్ అయ్యేవాళ్ళు. బాబా యొక్క ప్రేమ, బాబా యొక్క అటెన్షన్, అది వీళ్ళకి దొక్కేది. అప్పుడప్పుడు ఆయన గ్లిమ్స్, ఆ దివ్యత్వము దైవత్వం ఒక రుచి చూసేవాళ్ళు వీళ్ళు. అది వీళ్ళు చాలా దీంతో ఏ కోరికలు లేకుండా అలా ఉన్నప్పుడు బాబా అటువంటి మీల్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. చాలా ఎక్కువగా లావిష్గా, అంటే రకరకాలుగా చాలా ఎక్కువగా బాబా వాళ్ళకి భోజనం అది పెట్టించేవాళ్ళు. అదే దట్స్ హౌ ఇట్ వాజ్ ద లైఫ్ ఆఫ్ ఎ డోబీస్ డాగ్. ధోబీ డాగ్కి లైఫ్ ఆ రకంగా ఉంటుంది. జై బాబా. ఇంకొకటి, ఇంప్లిమెంటింగ్ రూల్స్ పార్ట్ 1. కొంతకాలానికి నెంబర్ ఆఫ్ పిల్గ్రిమ్స్ మెహరాబాద్లో ఎక్కువ అవడం మొదలుపెట్టారు. రూల్స్ అన్నీ కూడా క్రియేట్ చేశారు మెహరాబాద్కి సమాధి దగ్గర. ఇది కంపల్సరీ అయింది మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే పిల్గ్రిమ్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఆ పిల్గ్రిమ్స్ ఏ ఏ పిల్గ్రిమేజ్, ఏ తీర్థయాత్రకి వాళ్ళు వెళ్ళినా కూడా ఈ పిల్గ్రిమ్స్ అంటే ఈ యాత్రికులన్నీ మర్చిపోయేవాళ్ళు. ఆ పిల్గ్రిమేజ్లో ఉన్నాము, తీర్థయాత్రలో ఉన్నాము అనేది వాళ్ళు మర్చిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దొరికిన ఫ్రీడమ్ అలా ఉండేది. మెహరాబాద్లో దొరికిన ఫ్రీడమ్ వల్ల వాళ్ళు
మేము ఒక తీర్థయాత్రలో ఉన్నాం అనేదే మర్చిపోయేవాళ్ళు. అయితే బాబాని ఫాలో అవ్వడం కానీ, బాబాని పూజించడం కానీ, వాళ్ళు ఏది వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో ఆ రకంగా చేసేవాళ్ళు. వాళ్ళు చాలా వాళ్ళ అభిప్రాయాలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. అది అప్పుడు బాబా వాళ్ళకి ఏం ప్రేరణ కలిగిస్తారో హృదయంలో, ఆ ప్రేరణ వల్ల వేరే వేరే పిల్గ్రిమ్స్ని డిస్టర్బ్ చేయకుండా అది పాటించేవాళ్ళు. కొన్ని రూల్స్ మాత్రమే మెహరాబాద్లో అప్పుడు ఉండేవి. ఈ రూల్స్ ఏమన్నా అప్రూవ్ చేయాలి, ఒప్పుకోవాలి అంటే అది ఒక చైర్మన్కే పరిమితము. ఆ రకంగా అసలు ఏ రూలు లేని దగ్గర మొదలైంది. కొన్ని రూల్స్ అక్కడ మొదలైనాయి, అదేంటో చూద్దాం. ప్రతిసారి ఒక రూల్ క్రియేట్ చేసినప్పుడు మండలి, ఇరిచ్, బావుజీ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసేవాళ్ళు. ఎవరైతే అక్కడ స్థిర నివాసం ఉన్నారో రెసిడెన్స్ మెహరాబాద్లో, అయితే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఈ రూల్స్ని వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా మనం చెయ్యాలి, స్ట్రిక్ట్గా ఉండేటట్టు మనము ఒక రూల్ పాస్ చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఉన్న రెసిడెంట్స్ చాలా అప్సెట్ అయ్యేవాళ్ళు. ఈ సబ్జెక్ట్ని మండలి దగ్గర కూడా వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. ఈ ఇష్యూ రేజ్ చేసినప్పుడల్లా రెసిడెన్స్ అబ్జెక్షన్స్ అన్నీ తీసేసి ఫేవరెట్ కోట్ ఇచ్చామంటే ఎక్సెప్షన్స్ ప్రూవ్ ద రూల్. అంటే అందరూ ఒక విధంగా పాటిస్తే దానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులు ఈ రూల్ని శాసిస్తాయి అన్నట్టు. ఎక్స్ప్లెయిన్ చేయమనంటే దాని అర్థం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయమనంటే అంట ఒక రూల్ని దాన్ని మనం పాస్ చేసిన తర్వాత అది కాలం గడుస్తున్న కొద్దీ మనుషులందరూ మర్చిపోతారు ఆ రూల్ని. ఎప్పుడైతే ఆ రూల్ బ్రేక్ చేస్తారో, లేకపోతే ఎక్సెప్షన్ అంటే మినహాయింపు కానీ ఉంటుందో, చాలామంది చాలా మందిలో గందరగోళం వస్తుంది. అది మీరందరూ ఇప్పుడు చేసేదే. ఆ విధంగా గందరగోళంగా ఉంటుంది. మనుషులందరూ కూడా దీన్ని గుర్తిస్తారు. ఈ చేసిన ఈ కమెంట్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వించేది. తర్వాత వాళ్ళు అట్మాస్ఫియర్ లైట్గా అయిపోయేది అనమాట అక్కడ. అంటే వీళ్ళెవ్వరు కూడా అంత స్ట్రిక్ట్గా, ఇప్పుడు కూడా అంత స్ట్రిక్ట్గా ఉన్నది లేదు. ఆ రకంగా ప్రొసీడ్ అయ్యి సీరియస్గా చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రెసిడెంట్స్కి. కరెక్ట్ యాటిట్యూడ్ ఎవరికైతే ఉండాలో అదేంటంటే రూల్ని ఇంప్లిమెంట్ చేయడము, రూల్ని పాస్ చేయడము. ఆ రూల్ వెనకున్న ఉద్దేశం ఏంటంటే ఆ ఉద్దేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు. ఆ రూల్ చాలా స్ట్రిక్ట్గా మనం చేయలేము. ఆ రూల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అటు ఇటుగా కూడా అయినా కూడా ఏం దాని గురించి అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. దాన్ని అటు ఇటుగా కొంచెం ఏదో చిన్న మార్పు వచ్చినా కూడా మనం ఏం ఫీల్ అవ్వకూడదు, అట్లా అనుకోకూడదు. అంటే అంత స్ట్రిక్ట్గా చేయకూడదు. ఎక్సెప్షన్స్ హ్యావ్ టు బి మేడ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎక్సెప్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అందరు లైన్లో వెళ్తూ ఉంటారు దర్శనానికి, దానికంటే ఇప్పుడు పరిస్థితి చెప్తున్నాను నేను. వెళ్తూ ఉంటారు, ఎవరికో కాలు నొప్పి వస్తుంది అలాగే, లేదా ఎవరికో కర్ర పట్టుకొని నడుస్తుంటారు. పర్లేదని రూల్ ప్రకారం అయితే లైన్లో వెళ్ళాలి, పర్వాలేదని పక్క నుంచి పంపిస్తారు, అదొకటి. లేదా అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా వీల్ చైర్కి పరిమితమై వీల్ చైర్లో రావాల్సి వస్తే దానికి కూడా మన దగ్గర ప్రొవిజన్ పెట్టారు. అలా రిజిడ్గా ఉండకుండా సిచ్యువేషన్ని బట్టి కొంచెం మార్పులు ఉంటాయి. ఎగ్జాంపుల్ కూడా ఇక్కడే ఇచ్చారు. మొట్టమొదట్లో మండలి మెహరాబాద్లో ఉండేవాళ్ళు. బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా అప్సెటింగ్ టైం ఉండింది. అంటే చాలా అప్సెట్ అయిపోయేవాళ్ళు వాళ్ళు, బాబా లేరు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా బాబాతోటే గడిచింది, బాబాయే వాళ్ళకి జీవితం. అయితే
అర్లీ 8:30 కల్లా పిల్గ్రిమ్స్ వచ్చి వీళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు. ఈవినింగ్ ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. మేరాజాద్లో ఇదంతా కూడా. పిల్గ్రిమ్స్ అటెండ్ అవ్వాలంటే వీళ్ళు చాలా ఎర్లీగా లేవాల్సి వచ్చేది. ఆ మార్నింగ్ రొటీన్ అంతా ఉంటుంది. అయినా కూడా ఒక్కొక్కసారి పిల్గ్రిమ్స్ 7కే వచ్చేసేవాళ్ళు వాళ్ళు. 7కి వచ్చి వీళ్ళు రెడీగా ఉండేవాళ్ళు కాదు అప్పుడు ఇప్పట్లాగా. చాలా సున్నితంగా వాళ్ళకి చెప్పేవాళ్ళు, కొంచెం లేట్గా వస్తే మీరు బాగుంటుంది అని. ఇప్పట్లాగా ఆ బస్సు 10 గంటలకు వెళ్ళడము, సరిగ్గా 10:40కి అక్కడ చేరుకోవడము, అప్పటి వరకు ఎవరు వెళ్ళకపోవడము, ఇవన్నీ కూడా ఇప్పుడు రూల్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఆ రోజుల్లో అలా కాదు. ఇవన్నీ ఈ హృదయం నుంచి వచ్చే ఈ ప్రేమను చూసి, ప్రేమికుల ప్రేమని వాళ్ళు కొంచెం తొందరగా వచ్చినా కూడా ఫ్రీగా ఏం చెప్పలేకపోయేవాళ్ళు అనమాట. ఏమి రెస్ట్రిక్షన్స్ పెట్టలేకపోయేవాళ్ళు. అయితే టైం గడుస్తున్నా కొద్దీ నారిమన్ దాదా చాంజీ అని మనందరికీ తెలుసు. ఆయన డిసైడ్ చేస్తాడు మెహరాబాద్ టైమింగ్స్ పిల్గ్రిమ్స్కి. ఆయన రెస్ట్రిక్ట్ చేసి మండలికి కొంత టైం ఇవ్వడానికి గాను వాళ్ళ పర్సనల్ నీడ్స్ అంటే పొద్దున్న లేచి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, అవన్నీ వాటన్నిటికీ సమయం ఇవ్వడం కోసము, ప్రైవేట్ టైం ఇవ్వడం కోసం వాళ్ళకి, వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి వాళ్ళ ఏజ్ ఒకటి కన్సిడర్ చేసి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా రూల్కి అగ్రి అయ్యారు. అయితే ఏం డిసైడ్ చేశారంటే వారానికి ఒక రోజు ఫ్రైడే కంప్లీట్గా క్లోజ్ చేసేటట్టు మెహరాజాద్. పిల్గ్రిమ్స్ అండ్ ఎవరు రావడానికి వీల్లేదు. రెసిడెన్స్ అంటే మెహరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా రావడానికి వీల్లేదు. మండలి రెస్ట్ తీసుకుంటుంది ఆ రోజు అని. అది పెద్ద మండలికి ఒక పెద్ద రిలీఫ్. అది చాలా హెక్టిక్ షెడ్యూల్ నుంచి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ బిజీ షెడ్యూల్ నుంచి ఇంప్లిమెంటేషన్ ఈ రూల్ది అయ్యింది. జనరల్గా మండలి ఒక రూల్ని ఇంప్లిమెంట్ చేస్తే, అంటే ఒక రూల్ని పెడితే అయితే ఓల్డ్ టైం పిల్గ్రిమ్స్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా పద్ధతిగా కన్సర్న్డ్, వాళ్ళు చాలా దాని మీద అవగాహన ఉంది. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే వీళ్ళకి అవగాహన ఉంటుంది, ఒక కొత్త న్యూ బాబాలు ఎవరు వస్తే ఈ విషయాలన్నీ తెలియకుండా ఒక కారులో వచ్చి ఫ్యామిలీ నుంచి బాంబే నుంచో పూనా నుంచో లేకపోతే దగ్గరున్న ప్లేస్ నుంచి కారులో వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, వాట్ డు వీ డూ, అప్పుడు మనం ఏం చేయాలి, మనకి అది సరైందేనా వాళ్ళకి రావద్దని చెప్పడము, ఫలానా రోజున రమ్మని చెప్పడం. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు అహ్మద్నగర్లో ఉంటారు. అయితే ఈ రూల్ ఇలా చెప్తుంది కాబట్టి వాళ్ళని రావద్దని అంటామా? బాబా దర్శనం తీసుకోకుండా వెళ్ళిపోవడము మనకి సమంజసమేనా? వాళ్ళని పంపించేస్తామా? ఎందుకంటే కారులో వచ్చారు కాబట్టి వెహికల్ వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఉండడానికి ఇష్టపడచ్చు, లేదా ఒక పూటకు వచ్చి ఉండొచ్చు. బాబాని ఏది సంతోషపడుతుందో అని మైండ్లో అనుకుని అటువంటి వాళ్ళని రూల్కి ఎక్స్ప్లెయిన్ చేసి బాబా దర్శనం తీసుకోమని చెప్తారు. అంటే ఆ రూల్ అక్కడ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలోబా వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి మండలి హాల్లో అంతా కుర్చీ దగ్గర దర్శనం చేసుకున్నాక, బాబా దర్శనం కొన్ని నిమిషాలు మండలి హాల్లో ఉన్న తర్వాత వాళ్ళని వెళ్ళిపోయమన్నాడు. అది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి పిల్గ్రిమ్ విజిటింగ్ అవర్స్ ఉంటాయి అని చెప్పడము, అప్పుడు రోజంతా కూడా వాళ్ళు ఉండడము చెయ్యొచ్చు అని. మేరాజాద్లో వేరే వేరే మిగతా ఏమున్నాయన్నీ కూడా చూడొచ్చు, కానీ ఈ రోజు కాదు అని వాళ్ళకి సున్నితంగా చెప్పడం జరిగేది. అది ఆ విధంగా చెయ్యాలి. ప్రతి రూల్ వెనక ఉద్దేశం ఒకటి ఉంటుంది. సేమ్ టైం అంటే అది గుర్తు పెట్టుకోవాలి. అదే మాదిరిగా ఒక ఎక్సెప్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయడం లేదు. ఎవరైనా వస్తే వాళ్ళని అసౌకర్యానికి గురి చేయడం కానీ, డిసప్పాయింట్ చేయడం కానీ ఉండేది కాదు. బాబా కోసం వాళ్ళు బాబా కోసం ఎంతో ప్రేమతో ఎంతో దూరం నుంచి వస్తారు.
అదే బాబాకి కావాల్సింది. వాళ్ళని ప్లీజ్ చేయడమే మనకి బాబాకి కావాల్సిందని అది గుర్తుపెట్టుకుంటూ వీళ్ళు ఆ రూల్ ఏది చేసినా కూడా అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా బాబాని ఏది సంతోషపడుతుందో అదే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి చెప్పిన విధంగా ఏంటంటే ఎవరైనా తెలియని వాళ్ళు అక్కడి నుంచి బాంబే నుంచి పూనా నుంచి కార్లలో వచ్చేస్తే అతి సున్నితంగా వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి అవన్నీ దర్శనం అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత ఈసారి మీరు ఎవరైనా వచ్చినప్పుడు మెహరాజాద్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టైం ఫ్రేమ్లో రావాలి. మీరు ఫలానా రోజు ఉంటుంది, ఈ టైంకి వచ్చి ఈ టైంకి వెళ్ళాలి అనేది చూసుకుని జాగ్రత్తగా రావాలి. అది ఎక్సెప్షన్ రూల్కి. అంటే రూల్ ప్రకారం వస్తే ఇది మాకు రూల్ ఉంది మీరు వెళ్ళిపోవాలి ఇప్పుడు కుదరదు అలా ఇలా అనకుండా ఆ వచ్చిన వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని పంపించేవాళ్ళు. అదే మాదిరిగా ఇప్పుడు సమాజ్ దగ్గర కూడా అలానే జరుగుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళకి తెలియకుండా ఏది చేసినా కూడా వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉండాలి ఇలా ఉండాలి, పొద్దుట హారతి అవుతుంది, సాయంత్రం రాత్రి హారతి అవుతుంది, ఇవన్నీ చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి జ్యోతి గారు. హలో. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. చక్కటి విషయాలు చెప్పారు మీరు. జై బాబా. రూల్స్ అంటే మహారాజాదులకు కూడా అంత రిజిడ్ రూల్స్ ఉండేవి కాదు. అప్పటికి అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి అవి కూడా అటు ఇటు చేసేవారు అని చాలా చక్కగా మాకు వివరించి చెప్పారు. మీకు అనేక అనేక ధన్యవాదాలండి. ఇప్పుడు సుశీల గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి సుశీల్ గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా. మరాణి గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై. టైం ఉందండి. జై. ఒక్క నిమిషం చిన్నది చేస్తాను. ఓ గ్లోరియస్ ఇటర్నల్ ఏన్షియంట్ వన్, your face is a bright transcendental sun. Lighten this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Creator at creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the whirlwind that bears me unto death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days, till you, the ever-living perfect one, illume my darkness with your shining sun. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి జ్యోతి గారు. జై బాబా అండి సుశీల్ గారు. చక్కటి ప్రార్థన హారతిని పాడారు. మీకు అనేక అనేక ధన్యవాదాలు. జై బాబా.